విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన AP40Z0291 నంబర్ గల బస్సు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తుండగా అందులో రెండో డ్రైవర్గా ఉన్న MS రావు బస్సు నెల్లూరు డిపోకు చేరుకునేసరికి సీట్లోనే కుప్పకూలిపోయారు. బస్సు ఆగిన తర్వాత తోటి డ్రైవర్ గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి పరీక్షలు చేసేసరికి అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. డ్యూటీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన MS రావు మృతి పట్ల ఆర్టీసీ అధికారులు మరియు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో గత రాత్రి ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ స్క్రీన్ పై చూసినటువంటి దృశ్యాలు చూస్తేనే హృదయం చెలించుకుపోయి హృదయ విదారకమైనటువంటి ఘటన కదా అని చెప్పాలి. ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహించినటువంటి MS రావు ఆయన విజయవాడ నుంచి ఇక్కడికి తిరుపతికి బయలుదేరారు బస్సులో. అంటే తీవ్రమైనటువంటి ఎండ ఆయన వయసు రీత్యా ఉండడము, ఈ కారణం ఏదైతేనేమి గుండెపోటుతో చనిపోయాడు. చనిపోయిన విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి. నెల్లూరు బస్ స్టాండ్ లో బస్సు ఆగిన తర్వాత సహచర డ్రైవర్ ఎవరైతే మెయిన్ డ్రైవర్ ఉన్నాడో ఆయన సీట్ లో ఉన్నటువంటి అతన్ని చూశాడు, MS రావుని చూశాడు. ఆయన కొంచెం ఆచేతనంగా పడి ఉండటంతో అతన్ని చూసిన దగ్గరకు వచ్చి పలకరించేటటువంటి పరిస్థితులు అప్పటికే కూడా చనిపోయినట్టు కూడా నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇక్కడ ఆర్టీసీ అంటే విధుల్లో ఉంటూ డ్రైవర్ చనిపోవడంతో సహచర డ్రైవర్లు కూడా చాలా కూడా వాళ్ళు బాధపడిన పరిస్థితి. అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక్కడ తీవ్రమైనటువంటి ఎండల ప్రభావం విజయవాడ నుంచి అంటే వచ్చేటటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం బయలుదేరుంటారు. ఖచ్చితంగా 2-3 గంటలప్పుడు బయలుదేరుంటారు. ఈ టైంలో 38-40 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో వయసు రీత్యా ఆయన కొంచెం ఒత్తిడిని కూడా ఎదుర్కొన్న పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయి ఉంటారని కూడా సహచరులందరూ భావిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే అక్కడ డ్రైవర్లను కూడా కొంత అవగాహన కల్పించడం, ఎండకి వాళ్ళు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, వాళ్ళకి అంటే ఏదైనా కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, దానికి అవగాహన అన్ని డిపోల్లో కూడా డ్రైవర్లు కండక్టర్లు ఈ సమ్మర్ లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే కొంత అనారోగ్యానికి గురి కాకుండా ఇలాగా ప్రాణ నష్టం జరగకుండా అవకాశం కూడా ఉండేటువంటి పరిస్థితి చెప్పాలి. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకైతే మాత్రం ఆర్టీసీ ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి బస్సు డిపో మేనేజర్లు కూడా దీన్ని డ్రైవర్లకి అక్కడ స్థానిక సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలంటూ కూడా ఇలాంటి కార్మికుల ఆర్టీసీ ఎంప్లాయీస్ నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. నిన్న అంటే వయసు కూడా పెద్ద 47 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక డ్రైవర్ పని అంటే గుండెపోటుతో చనిపోవడం అయితే మాత్రం కొంత దిగ్భ్రాంతిని అయితే గురి చేసింది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.